హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. ఈ మధ్య ఎంత సర్దినా సర్దడమే సరిపోతుందండి. నాకైతే చిన్నోడు సగం సర్దనివ్వడు. ఒకవేళ ఏమైనా ఫోల్డ్ చేసి పెట్టిన క్లాత్స్ అవన్నీ తీసేస్తున్నాడు అనమాట. మొత్తం మడతలన్నీ ఇప్పుడు తీసేస్తున్నాడు. సో అందుకనే త్రియాంష్ ఉన్నప్పుడైతే అస్సలు పెట్టుకోను. అండ్ కొంచెం ఆఫ్టర్నూన్ స్లీప్ కూడా ఎక్కువైందిలేండి. త్రియాంష్తో పాటు పడుకుంటున్నా. నిద్ర కంప్లీట్గా డిస్టర్బ్ అయింది అన్నాను కదా. సో అట్లాగే ఆఫ్టర్నూన్ కూడా కొంచెం త్రియాంష్తో పడుకోగానే నేను కూడా పడుకుంటున్నాను అనమాట. అండ్ దట్టు హేమచంద్ వచ్చిన దగ్గర నుంచి కూడా తనకి షిఫ్ట్స్ ప్యాటర్న్ ఇంకా సెట్ అవ్వలేదు. ఇంతకుముందు అయితే రెగ్యులర్ షిఫ్ట్స్ ఆఫ్టర్నూన్ 3 to 1:30 ఉండేవి. సో అవి ఇంకా రాలేదన్నమాట తనకి. సో అందుకని చెప్పి ఒక 20 days గ్యాప్ వచ్చింది కదా. సో కొంచెం షిఫ్ట్స్ కూడా అటు ఇటు అవుతూ ఉంటాయి. సో వేరే వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి అదంతా సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది తనకు కూడా. అందుకనే అన్నీ చేంజ్ అయిపోయాయండి నార్మల్గానే. సో ఇంకా హేమచంద్ షిఫ్ట్స్ సెట్ అయ్యాక మాకు కూడా కొంచెం సెట్ అవుతుంది. అండ్ దట్టు త్రియాంష్ స్లీప్ కూడా చాలా సెట్ చేయాలండి. అసలు ఎట్లా అంటే అట్లా పడుకుంటున్నాడు. మార్నింగ్ ఒక్కొక్కసారి లేట్గా లెగుస్తాడు. అండ్ నైట్ ఏమో లేట్ అయిపోతుంది. 10-11 కూడా అవుతుంది ఈ మధ్య. సో రోజు అనుకుంటున్నా ఎలా అయినా సెట్ చేద్దామని, బట్ మళ్ళీ అది రివర్స్లో నార్మల్ అయిపోతుంది. ఇంకా నేను కూడా నైట్ లేట్ అయిపోతుంది కాబట్టి నేను పొద్దున్న లెగవలేక సరే అలాగే వదిలేస్తున్నాను. సో ఇదే రిపీట్ అయిపోతుంది. సో ఇవాళ అయితే ఆఫ్టర్నూన్ అస్సలు పడుకోవద్దు అనుకున్నానండి. అందుకే చిన్నోడిని పడుకోబెట్టేసి నేనైతే సర్దడం స్టార్ట్ చేశాను. రోజు సర్దుతూనే ఉంటున్నట్టు అనిపిస్తుంది నాకైతే. సర్దుతున్నాను, మధ్యలో ఆపేస్తున్నా, సర్దుతున్నా, మధ్యలో ఆపేస్తున్నా. ఈ చిన్నోడితో అస్సలు అవ్వట్లేదు అనమాట. ఇంకా ఇవాళ పడుకోవద్దు, ఎట్టి పరిస్థితుల్లో సర్దుకుందామని చెప్పి ఇంకా పడుకోకుండా కూర్చున్నానండి. వీటి గురించి ఆల్రెడీ ఇంతకుముందు చెప్పా కదండి. సో ఇవైతే నేను అమెజాన్లో తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ డ్యూయెట్స్ ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా, లైక్ క్లాత్స్ కానీ ఏమైనా ఎక్స్ట్రా ఉన్న క్లాత్స్ అవన్నీ పెట్టుకోవడానికి యూజ్ అవుతుందని తెప్పించాను. బెడ్ కింద పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని. ఇవైతే 6 వచ్చాయండి. నేను యాక్చువల్లీ ఇంతకుముందు ఇండియాలో అమెజాన్లో ఆర్డర్ పెట్టాను అనమాట. అవి కొంచెం హ్యాండిల్ అవి లైట్గా ఉన్నాయి. అండ్ ఈ క్వాలిటీ చూసాక బేసిక్గా నాకు అది క్వాలిటీ చాలా తక్కువ అనిపించింది. బికాజ్ ఇవంతా స్ట్రాంగ్గా వచ్చాయి. నేను జస్ట్ ఏదో ప్లాస్టిక్ లాగా వస్తుందేమో, ప్లాస్టిక్ కవర్లా వస్తుంది, అసలు ఆగితా లేదా అని డౌట్ ఉంటే నాకు. కానీ చాలా బాగుందండి క్వాలిటీ. నాకు బాగా నచ్చాయి అనమాట. ఇవి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయంటే అంత స్ట్రాంగ్ ఉన్నాయి. 6 pieces వచ్చాయన్నమాట. సో దాంట్లో అయితే ఇంతకుముందు నేను డ్యూయెట్స్ ఉంటే అవి పెట్టేశాను. సో దాంట్లోనే ఇంకా త్రియాంష్ది బెడ్ ఉంది. యాక్చువల్లీ క్రిబ్ ఉంది త్రియాంష్ది, బట్ అస్సలు యూజ్ చేయట్లేదు అనమాట. దాంట్లో పడుకొని కూడా పడుకోడు. అందుకని చెప్పి ఇంకా ఆ క్రిబ్ బెడ్ కూడా బయట ఉంటే పాడైపోతుందని చెప్పి ఇంకా అది కూడా లోపల పెట్టేశాను. అది ఫోల్డ్ అవుతుందా లేదా అనుకున్నా. ఆ డ్యూయెట్స్ దాంట్లో సెట్ అవ్వలేదండి. ఇంకా వేరే దాంట్లోకి సెట్ చేయాలి. సో ఇంకొకటి తీసుకొచ్చి సెట్ చేస్తున్నా. అండ్ అలానే క్లాత్స్ కూడా కొంచెం ఎక్స్ట్రా ఉన్నవి అవన్నీ లోపల పెట్టేద్దామని అనుకున్నా. బికాజ్ అన్నీ బయట పెడుతుంటే అస్సలు ప్లేస్ సరిపోవట్లేదు అనమాట. ఉన్నది ముగ్గురమైనా. దట్టు ఇక్కడ కబోర్డ్స్ చాలా తక్కువ ఇస్తారండి. యూకేలో ఎక్కడ చూసుకున్నా కబోర్డ్స్ చాలా తక్కువ ఉంటాయి. ఇవి కూడా మేము తీసుకున్నామే. ఈ హౌస్కి ఫర్నిచర్ ఏమి ఇవ్వలేదన్నమాట. కొన్ని ఇచ్చారు, జస్ట్ సోఫాలు అండ్ బెడ్స్ కూడా ఒక 2 or 3 రూమ్స్లో ఇచ్చారనమాట. అంతే, మిగిలినవన్నీ ఇంకా మేమే పర్చేస్ చేసాము. అండ్ ఫ్రిడ్జ్, టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, డిష్ వాషర్ ఇవైతే కామన్ కాబట్టి, స్టవ్, ఓవెన్, మైక్రోవేవ్ ఇవి కామన్ కాబట్టి అవి ఇస్తారు. ఇంకా సోఫా ఇవి కూడా పాత వాళ్ళు లైక్ ఓల్డ్ టెనెంట్స్ వదిలేసి వెళ్ళారంట. సో అవి ఉన్నాయన్నమాట. ఇంకా మేము కొంచెం ఎక్స్ట్రా వార్డ్రోబ్సే కొనుక్కున్నామండి. కాకపోతే అది అంటే మనకి ఇండియాలో అయితే చాలా అల్మార్లు ఉంటాయి. ఒక సైడ్ అంతా అల్మార్లు కట్టించేసుకుంటాం కదా. సో అట్లా కుదరదు కాబట్టి ఇంకా ఉన్న వార్డ్రోబ్స్తోనే సెట్ చేసుకుంటున్నాం అనమాట. అండ్ దట్టు ఇక్కడ వార్డ్రోబ్స్కి పైన హ్యాంగర్ ఒకటి ఇస్తారు, కిందంతా అట్లా వదిలేస్తారనమాట. సో ఇంకా హ్యాంగ్ చేసుకునేవి కదా, ఎంతని పెట్టుకుంటాం, ఎక్కువ ప్లేస్ కూడా సరిపోదు. దానికి ఏమైనా ర్యాక్స్ ఉంటే ఎక్కువ సెట్ చేసుకోవడానికి ఉంటుంది. బట్ నాకు అదే డౌట్, అసలు ఇక్కడ వాళ్ళు ఎలా సెట్ చేసుకుంటారు అన్నీ. వీళ్ళకి అసలు బట్టలు ఉండవా, లేకపోతే ఉన్న బట్టలు ఏం చేస్తారు అనేది నా డౌట్. ఒక్క వార్డ్రోబ్ ఇస్తారండి. కొన్ని హౌసెస్లో అయితే ఓన్లీ 1 వార్డ్రోబ్ ఇస్తారు. అది కూడా జస్ట్ ఒక హ్యాంగర్ ఉంటుంది, పైన ఒక లైక్ పెట్టుకోవడానికి పైన ఒక కబోర్డ్ ఉంటుంది, జస్ట్ హ్యాంగర్ ఉంటుంది. కావాలంటే మనం కింద పెట్టుకోవచ్చు. హ్యాంగర్ కింద ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ పెట్టుకోవచ్చు. సో అలా ఇస్తారనమాట. అసలు వాటితో ఏం సరిపోతాయో నాకైతే అర్థం కాదు. ఇంకా నేనైతే 2 వార్డ్రోబ్స్ తీసుకున్నానండి, సేమ్ అలాంటివే. అండ్ కింద కొంచెం డ్రాయర్స్ వచ్చాయన్నమాట. ఒకదానికి 2 డ్రాయర్స్ వచ్చాయి. సో వాటిలో కొంచెం డాక్యుమెంట్స్ కానీ ఇంకా నా టీషర్ట్స్ అన్నీ నేను డ్రాయర్స్ ఉంటే నాకు టీషర్ట్స్ పెట్టుకోవడం ఈజీగా ఉంటుందని చెప్పి దాంట్లోనే ఫిక్స్ చేసుకుంటాను. సో దాంట్లో సెట్ చేసుకున్న నా క్లాత్స్ అన్నీ. అండ్ హేమచంద్కి వచ్చేసి వైట్ వార్డ్రోబ్. మీరు బిఫోర్ వ్లాగ్స్లో కూడా చాలాసార్లు చూసుంటారు. ఒక 2 years నుంచి ఉన్నట్టుంది అది వార్డ్రోబ్ మా దగ్గర.
సో అప్పటి నుంచి హేమచంద్ క్లాత్స్ అన్నీ దాంట్లోనే ఉండేవి. సో దాంట్లో సెట్ చేస్తాను. బట్ అది కూడా సరిపోవట్లేదన్నమాట. సరిపోవట్లేదు అంటే లైక్ ఎక్స్ట్రా క్లాత్స్ వచ్చినప్పుడు ఇండియా నుంచి ఏమైనా తెప్పించుకున్నప్పుడు పెట్టుకోవడానికి కుదరట్లేదు. నార్మల్గా అయితే జస్ట్ కొన్ని జీన్స్, టీషర్ట్స్, యూనిఫామ్ ఇట్లా కొన్ని ఐటమ్స్ పెట్టుకుంటే సరిపోతుంది. సో అవన్నీ కూడా సర్దాలండి. యాక్చువల్లీ ఎప్పటి నుంచో సర్దాలని పెట్టుకున్నా, ఇంకా హేమచంద్ ఇండియా వెళ్ళారు కదా, మళ్ళీ అవన్నీ తీసుకొస్తారు, అప్పుడు ఒకేసారి సర్దుదామని చెప్పి ఇంకా అలా వదిలేసాను అనమాట. సో అది కూడా ఇవాళ సర్దుదాం అనుకుంటున్నా. మరి చిన్నోడు ఎంత సహకరిస్తాడో తెలియదు. మళ్ళీ మధ్యలో లెగిసాడు అనుకోండి ఇంకా ఆపేయాల్సి వస్తుంది. ఇంకా ఎలానో ప్లేస్ ఉందని చెప్పి సింగిల్ బెడ్షీట్స్ అసలు యూజ్ చేయట్లేదండి. యాక్చువల్లీ అవి కూడా నేను త్రియాంష్ క్రిబ్ కోసమని తెప్పించాను అనమాట. సింగిల్ బెడ్షీట్స్ నార్మల్గా అన్నీ డబులే కదా యూజ్ చేసేది బెడ్స్. ఒక 3 or 4 2 or 3 ఉన్నట్టున్నాయి నాకు దగ్గర సింగిల్వి. ఇంతకుముందు మమ్మీ వచ్చినప్పుడు యూజ్ చేయడానికి సింగిల్ బెడ్ వేసాము. సో అప్పుడు తీసుకున్నాను అనమాట. ఇండియా నుంచి తెప్పించాను. అండ్ దాని తర్వాత క్రిబ్కి యూజ్ అవుతుంది అనుకున్నాను. బట్ చిన్నోడు అసలు క్రిబ్బే వాడట్లేదు కదా. మెల్లమెల్లగా అది కూడా అలవాటు చేయాలి త్రియాంష్కి. అది యాక్చువల్లీ 6 years వరకు యూజ్ అవుతుందిలేండి. సైడ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి హ్యాపీగా పడుకోబెట్టచ్చు. బట్ మా బెడ్కి అది కిందకి అయిపోతుంది అనమాట. అంటే త్రియాంష్ కిందకి పోయినట్టుంది. లెవెల్స్ సేమ్ లెవెల్లో ఉంటే బాగుంటుంది. ఇద్దరు పక్కన వేసుకొని పడుకోబెట్టి అలవాటు చేయొచ్చు మెల్లగా. కానీ కిందకు ఉంది. సో అందుకని చెప్పి ఇంకా యూజ్ అయితే చేయలేదు. ఇంటికి వచ్చాక అసలు పెట్టాలన్న ఆలోచన కూడా లేదులేండి. మెల్లగా ఇంకా తీసి అది కూడా సెట్ చేయాలి. మళ్ళీ హేమచంద్ ఏమో అదేం యూజ్ చేయరు, పెట్టరు, మీ ఇద్దరు ప్లేస్ వేస్ట్ అని చెప్పి ఇంకా తీసి లోపల పెట్టేశారనమాట. అండ్ ఇదేమో కింద కార్పెట్ అండి. యాక్చువల్లీ మమ్మీ వచ్చినప్పుడు తెచ్చారనమాట. సో ఈ కార్పెట్ యాక్చువల్లీ వేద్దాం అనుకున్నాను, ఇక్కడ రూమ్లో వేసుకుందాం అనుకున్నా, కానీ చిన్నోడి స్పీడ్కి ఆ కార్పెట్ తగిలి ఎక్కడ పడిపోతాడో అని భయంతో ఇంకా అది వేయలేదనమాట. హేమచంద్ ఏమో వేస్తే కింద పడిన తగలదు కదా అంటారు. బట్ త్రియాంష్ మాత్రం అస్సలు కుదురు ఉండదులేండి. ఇంకా పరిగెడుతూనే ఉంటాడు అటు ఇటు. అండ్ అది కూడా ఇది కొంచెం వుడ్ కదా, సో జారిద్దేమో ఆ కార్పెట్ వల్ల అని డౌట్ ఉంది నాకు. సో అందుకని చెప్పి ఎందుకులే అని లోపల పెట్టేశాను. ఏమన్నా ఫంక్షన్స్ ఉన్నా, ఏమన్నా ఫెస్టివల్స్ అప్పుడు అలా వేద్దాము అన్నట్టుగా. అండ్ ఆ పిల్లో కూడా యాక్చువల్లీ పిల్లోస్ ఎక్కువ అయిపోయాయి అనిపించింది నాకు. సో అందుకని ఒక పిల్లో ఉంచి 2 ఉన్నాయన్నమాట. అది 2 సెట్. సో ఒకటి ఉంచి ఇంకోటి అయితే లోపల పెట్టేశానండి. ఇంకా వెతుకుతున్నా ఏమున్నాయి అని. ఇవైతే అసలు యూజ్ చేయను కాబట్టి కింద బేస్మెంట్లో పెట్టేయచ్చు. సో ఏమేమి ఉన్నాయా అని చూసుకుంటున్నా. అన్నీ చూసి ఒకసారి సెట్ చేసుకొని అన్నీ సర్దాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. బట్ అస్సలు కుదరట్లేదండి త్రియాంష్తో. అసలు అన్నీ ఏమన్నా కొన్ని ఐటమ్స్ తీసాను అంటే అవన్నీ తీసి పైన అటు ఇటు ఎటో ఒకటి పడేస్తూ ఉంటాడు. అవన్నీ ఎత్తుక్కోవడానికే సరిపోద్ది నాకు. సో దానికన్నా ఇంకా సర్దడం ఆపేయడం బెస్ట్ అనిపిస్తుంది నాకు. ఉన్నది ఉన్నట్టు ఉండనిద్దామని ఇంకా పెద్దగా ఏం సర్దట్లేదు అనమాట. ఇంకా ఇప్పుడైతే చిన్నోడిని లేపేస్తున్నానండి. నార్మల్గా అయితే పడుకొనిచ్చేదాన్ని. బట్ ఇప్పుడు 4:30 దాటుతుంది అంటే ఇంకా లేపేస్తున్నాను అనమాట. లేకపోతే నైట్ అస్సలు పడుకోవడం అనమాట. చాలా లేట్ చేస్తున్నాడు. ఆఫ్టర్నూన్ అయితే చక్కగా వచ్చి చేతి మీద వేసుకోగానే టక్కుమని నిద్రపోతాడు. ఊపని కూడా అవసరం లేదు. నైట్ మాత్రం అసలు బెడ్రూమ్లోకి రావడానికే కష్టం. వచ్చాక ఇంకా పడుకోవడానికి 1 hour 1.5 hour అట్లా పట్టేస్తుంది. నాకు నిద్ర వచ్చేస్తుంది ఆ టైంకి త్రియాంష్ లెగిసే పడుకునేలోపు. సో అందుకనే లేపేస్తున్నాను, తొందరగా లెగిస్తే తొందర పడుకుంటాడు కదా అని. కానీ అస్సలు అవ్వట్లేదండి అలా మాత్రం. అందుకే చిన్నోళ్ళు లెగిసేలోపే టకటకాస్ అన్నీ సర్దేసుకున్నాను. ఎందుకో తెలీదు, ఎప్పుడు ఇద్దరం అనుకోకుండానే మ్యాచింగ్ వేసుకుంటూ ఉంటాం. ఇవాళ కూడా అలాగే జరిగింది. నేను యాక్చువల్లీ ఫస్ట్ వేసుకున్నాలేండి, తర్వాత త్రియాంష్కి వేసాను. బట్ అన్ఎక్స్పెక్టెడ్గానే వేసా, కానీ రెడ్డే వచ్చింది. యాక్చువల్లీ మిగిలినవన్నీ ప్యాంట్స్ వైట్ కలర్ ఉన్నాయన్నమాట. లైట్ కలర్ మళ్ళీ మాపుకి ఆగదు కదా అని చెప్పేసి కొంచెం థిక్గా ఉందని, ఇది డార్క్ ఉందని ఇది వేసాను అనమాట. కానీ ఇద్దరికి అనుకోకుండా మ్యాచ్ అయింది. నేను ట్రైపాడ్కి పెట్టానండి ఫోన్, వీడియో షూట్ చేస్తున్నాను కదా. సో అది చూస్తున్నాడు, ఏంటా కొత్తగా మమ్మీ ఫోన్ పెట్టిందని. సో నార్మల్గా రెగ్యులర్గా చూస్తాడు, బట్ ఆ ట్రైపాడ్కి పెట్టడం కొత్త అనమాట త్రియాంష్కి. సో అందుకే ఇంతకుముందు ఓల్డ్ హౌస్లో ఉన్నప్పుడు పెట్టి అలా షూట్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు ఆ ట్రైపాడ్ యూజ్ చేయట్లేదు అనమాట ఎక్కువ, బికాస్ అది చాలా పెద్దది. సో చిన్న చిన్న ట్రైపాడ్స్ నా దగ్గర చాలా ఉన్నాయండి, ఇంకా అవే వాడుతున్నాను. ఎప్పుడైనా ఇంకా కావాలి అనుకుంటే ఆ పెద్దది యూజ్ చేస్తా. సో అందుకనే కొత్తగా అనిపించి చూస్తూ ఉన్నాడు. త్రియాంష్ లెగ్సేలోపే మొత్తం సర్దేశానండి. ఇంకా కొంచెం ఉంది, మొత్తం అంటే మొత్తం అవ్వలేదు, కొంచెం ఉంది. బట్ ఓకే, చాలా వరకు అయినట్టే. త్రియాంష్ క్లోత్స్ ఇంకా ఇలా కొన్ని అయితే సర్దాను అనమాట. ఇంకొంచెం ఉన్నాయి. త్రియాంష్కి కూడా మంచి మంచి క్లోత్స్ తెప్పించానండి. అసలు ఇక్కడ క్లోత్స్ నాకు అస్సలు నచ్చట్లేదు. ఇప్పటికీ చాలాసార్లు చెప్పినట్టున్నాను ఈ మాట. అస్సలకే నచ్చట్లేదు. కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టి తీసుకుందామన్నా కానీ అసలు వాష్ చేయగానే ఒక లైక్ 1-2 వాషెస్కే పాతవైపోతున్నాయి అనమాట. నేను ఫోన్ పెట్టి లైక్ వీడియో స్టార్ట్ చేద్దామని చెప్పి
ఇట్లా హ్యాండ్ చూపిస్తున్నాను. అది చూసి త్రియాంష్ కూడా అంటున్నాడు భలే క్యూట్గా అంటున్నాడు అని చెప్పి ఇంకా వీడియో రికార్డ్ చేశాను. యాక్చువల్గా శాంసంగ్లో ఇట్లాగా హ్యాండ్ చూపిస్తే అది వీడియో ఆన్ అవుతుందండి, లేదంటే ఫోటో తీయాలన్నా కానీ ఫోటో క్లిక్ అవుతుంది అనమాట. సో అందుకోసం అని చెప్పి చూపిస్తున్నా. త్రియాంష్ ఏమో ఎందుకు చూపిస్తున్నానో తెలియదు, కానీ నేను అంటున్నానని చెప్పి త్రియాంష్ కూడా అంటున్నాడు క్యూట్గా. ప్రతిదీ రిపీట్ చేస్తాడండి. నేను ఏం చేస్తే అది మళ్ళీ రిపీట్ చేయాలన్నమాట. ఇప్పుడిప్పుడే మాటలు కూడా రిపీట్ చేస్తున్నాడు. చాలా వరకు అన్న మాటలు రిపీట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడనమాట. కానీ అమ్మమ్మ అనమ్మ అని మమ్మీ ఉన్నప్పుడు అనమంటే అనడు, పక్కన మాత్రం అంటూ ఉంటాడు. అట్లా కొన్ని వర్డ్స్ మనం అనమన్నప్పుడు మాత్రం అస్సలు అన్నాడు. తనంతట తనకి అనాలనిపించినప్పుడు మాత్రం అంటాడు. ఏదైనా రిపీట్ చేయమని చెప్తూ ఉంటాడు, బట్ మనం చెప్పినప్పుడు చేయడనమాట. ఐస్ నోస్ అన్నీ చూపిస్తాడు, బట్ అడిగితే చూపించడండి. కాకపోతే నార్మల్గా చూపిస్తూ ఉంటాడు అనమాట. అడిగినప్పుడు మాత్రం అస్సలు చేయడు. ఇంకా త్రియాంష్కి ఆల్రెడీ మిల్క్ కలిపేసి అక్కడ పెట్టొచ్చానండి సోఫాలో. ఇంకా వెళ్ళంగానే తీసుకొని తాగేస్తున్నాడు. భలే క్యూట్గా అనిపిస్తాడు ఇట్లా చేస్తూ ఉంటే. ఇంతకుముందు కూడా నేను ఏమైనా జ్యూస్ కానీ ఏమైనా చేసి అలా పెడితే డైరెక్ట్గా వెళ్ళి తీసుకునేవాడు లెగవంగానే. సో ఇంకా ఇప్పుడైతే రాగి జావ కలిపి మిల్క్ చేశానండి. రాగి జావలో పాలు కలిపి పెట్టాను అనమాట. సో మంచిగా తాగేశాడు. ఇంతకుముందు ఒక 4 days అట్లాగా మిల్క్ తాగలేదండి అస్సలు. అందుకోసం అని చెప్పి కొంచెం ఏదో ఒకటి యాడ్ చేసి మిల్క్ ఇస్తూ ఉన్నాను అనమాట. ఎందుకో తెలియదు, మరి తాగబుద్ధి కాలేదో లేకపోతే ఏ రీజనో తెలియదు, బట్ 2-3 days తాగలేదు. సో 2 days తాగలేదు. నేను కూడా ఇంకా సరే మరీ బలవంతం చేస్తే ఇంకా అసలు తాగడేమో అని ఇంకా అలాగా వదిలేసాను అనమాట. ఒక 4 days వదిలేసా. ఇంకా దాని తర్వాత నుంచి తాగడం స్టార్ట్ చేశాడు. నేను అక్కడ సోఫాలో కూర్చున్నా, ఏం చేస్తున్నాడా అని చెప్పి వస్తే ఇక్కడ దీంట్లో యాక్చువల్లీ గ్రాసరీస్ ఉంటాయి అనమాట. అవన్నీ తీసి బయటేసి ఇంకా ఆ వార్డ్రోబ్లోకి ఎక్కి కూర్చున్నాడు. నాన్న దిరిగిపోతుంది దిగమ్మా అంటే ఇంకా దిగాడనమాట. మళ్ళీ ఎక్కడానికి ట్రై చేస్తున్నాడు. అలా ఎక్కకూడదు నాన్న అంటే ఇంకా దిగుతున్నాడు. సో ఇదిగోండి గ్రాసరీస్. నేను మిగిలిపోయినవన్నీ దీంట్లో పెట్టుకుంటాను అనమాట. ఇంకా అవన్నీ తీసి కింద వేస్తాడు, మళ్ళీ అవన్నీ తీసి సర్దుతాడు. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. వాళ్ళ డాడీకి వీక్ ఆఫ్ అనమాట ఇవాళ. సో అందుకనే ముగ్గురం కలిసి బయటకైతే వెళ్తున్నాము. ఇంకా వాళ్ళ డాడీ స్పెట్స్ పెట్టుకొని స్టైల్ కొడుతున్నాడు పిల్లోడు. ఈ మధ్య స్ట్రోలర్లో కూడా అసలు కూర్చోట్లేదండి. వెళ్ళేటప్పుడు వస్తాడు, బాగానే కూర్చుంటాడు. వచ్చేటప్పుడు మాత్రం ఇంకా గోల్ చేస్తాడు. నాకైతే ఇంకా స్ట్రోలరు పట్టుకోవాలి, త్రియాంష్ని పట్టుకోవాలంటే అస్సలు అవ్వట్లేదు. త్రియాంష్ని ఒక్కడనే అన్నా పట్టుకొని రావడం అవుతుందేమో, కానీ స్ట్రోలర్ కూడా ఉందనుకోండి, అది పట్టుకోవాలి, వీడిని పట్టుకోవాలంటే కష్టమైపోతుంది. వీడిని కిందకి దింపామంటే ఇంకా పరిగెట్టేస్తాడు. ఈ స్ట్రోలర్ని వదలలేను నేను, అట్లా అని స్ట్రోలర్ పట్టుకొని ఆడంటే పరిగెట్టలేను. సో అందుకనే స్ట్రోలర్ కూడా చాలా వరకు తగ్గించేసాను అనమాట బయటకు వెళ్ళేటప్పుడు తీసుకెళ్దాం. అండ్ దట్టు వాళ్ళ డాడీ ఉన్నారుగా పట్టుకోవడానికి, ఆ ధైర్యంతోనే ఇంకా స్ట్రోలర్ వదిలేసి వెళ్ళాను. సో చూసారు కదా స్పెట్స్ పెట్టుకొని స్టైల్ కొడుతున్నాడు పిల్లోడు. వాళ్ళ డాడీ పెట్టుకున్నారంట, చూశాడు ఫస్ట్. ఇంకా దాని తర్వాత నుంచి పెట్టాక నచ్చింది త్రియాంష్కి, మళ్ళీ ఇస్తున్నాడు పెట్టుకోమని. ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు అండి త్రియాంష్ అయితే. ఇప్పుడు వాళ్ళ డాడీకి కూడా షిఫ్ట్స్ కొంచెం తక్కువ పడుతున్నాయి, ఎక్కువ అవర్స్ ఉండట్లేదు అనమాట. సో కొంచెం టైం ఎక్కువ దొరుకుతుంది స్పెండ్ చేయడానికి. సో మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట ఇద్దరు అయితే. త్రియాంష్కి ఇంకా కోల్డ్ అయితే కంప్లీట్గా తగ్గలేదండి, కానీ చాలా వరకు తగ్గిందనమాట, మొన్నటికన్నా బెటర్. పెద్దగా మెడిసిన్స్ ఏం యూజ్ చేయలేదు నేను, కాకపోతే నోజల్ స్ప్రే మాత్రం నైట్ టైం యూజ్ చేశాను అనమాట అంతే. ఇంకా మెడిసిన్స్ అయితే ఎక్కువ ఏం యూజ్ చేయట్లేదు. త్రియాంష్ నార్మల్గానే వేసుకోడు, అండ్ నేను కూడా ఇంకా ఎక్కువ ఎందుకులే మెడిసిన్స్ అన్నట్టు యూజ్ చేయలేదన్నమాట. త్రియాంష్ యాక్చువల్లీ ఇట్లా బస్సులో కూర్చోవడం ఈ మధ్య అనమాట కూర్చుంటున్నాడు. ఇంతకు ముందు అయితే ఆ స్ట్రోలర్లోనే సరిపోయేది కదా. ఇంకా బయటికి వెళ్ళాం కదండి, వెళ్ళిన దగ్గర దెబ్బ తగిలించుకున్నాడు. ఆడాడు, చాలా ఆడుకున్నాడు. లాస్ట్లో పాపం బాల్ ఉంటే అక్కడ బాల్తో ఆడాడు అనమాట. బాల్ మీద కాలేసాడు, అది జారిపోయి కింద పడ్డాడు. ఒక కాలేసాడు, ఇంకా జారింది, కింద పడ్డాడు. అది కింద నేల కూడా కొంచెం గరుగ్గా ఉందన్నమాట. సో అందుకని బాగా తగిలింది పాపం. ఐ కూడా వాసింది, స్వెల్లింగ్ వచ్చేసింది అనమాట. పాపం బాగా ఏడ్చాడు. ఇంకా మళ్ళీ కొంచెం ఏమన్నా ఇవ్వగానే ఆపేసి మర్చిపోయాడు దాని గురించి, కానీ పాపం బాగా తగిలింది. ఇంకా పడుకొని లేచేసరికి ఇంకా స్వెల్లింగ్ వచ్చేసిందండి. అది అయ్యే మీకు వీడియోలో చూస్తేనే తెలుస్తుంది కదా, కొంచెం స్వెల్లింగ్ వచ్చింది. ఇంకా నేనైతే ఈ స్టాక్స్ తీసుకొచ్చి, యాక్చువల్లీ ఇవి రూమ్లో ఎక్కడో ఉండిపోయాయి. నేను అదే ఎక్కడున్నాయా అని అనుకుంటూ ఉంటే ఇంకా మొన్న కనిపించింది. సో ఇంకా దొరికింది కదా అని చెప్పి తీసుకొచ్చి ఆడిస్తున్నా. ఇంకా దాంతో ఆడుకుంటున్నాడు అనమాట. ఇవైతే మంచిగా పెడతాడండి. ఒక్కొక్కసారి బాగానే కరెక్ట్గా పెడతాడు, ఒక్కొక్కసారి కావాలని చేస్తాడు, మరి ఏమో తెలియదు కానీ సరిగ్గా పెట్టాడు. ఇందాక మంచిగా పెట్టాడు కదా అని వీడియో స్టార్ట్ చేశాను చూపిద్దామని. ఇంకా అది కాదు, ఎలా పడితే అలా పెడతాడు. అండ్ దట్టు నేను ఇది కాదమ్మా అంటే అదే పెడతాడు అనమాట. సో ఏది వద్దంటే అదే చేస్తున్నారు కదా ఇప్పుడు పిల్లలు, సేమ్.
పాపం ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒకటి దెబ్బ తగిలించుకుంటూనే ఉంటాడండి త్రియాంశ అయితే. అసలు ఈసారి మాత్రం బాగా తగిలింది. మొన్నేమో హ్యాండ్ కాలింది, ఇవాళేమో ఇది. పాపం చాలా బాగా తగిలింది, బాధ అనిపించింది. అసలు చూడడానికి చిన్నగానే కనిపిస్తుంది కానీ అది ఐ దగ్గర తగిలింది కదండి, ఐ మీద కూడా తగిలింది అనమాట పైన. సో అదంతా కూడా స్వెల్లింగ్ వచ్చేసింది. ఇంకా ఇప్పుడైతే తగ్గిపోయిందిలేండి. సో ఇంకా వాళ్ళ డాడీ షిఫ్ట్కి వెళ్ళిపోయారు, అందుకని చెప్పి కూర్చొని నేను ఒక్కదాన్ని ఆడిస్తున్నాను అనమాట. అనుకోకుండా షిఫ్ట్ ఉందని కాల్ వస్తే ఇంకా వెళ్ళారనమాట వాళ్ళ డాడీ. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలుగా మర్చిపోమాకండి.